రైట్. ఇప్పుడు అసెంబ్లీ లోపల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ అది కేజీహెచ్ మీద అంత అభిమానం ఉంటే వాళ్ళ మంత్రి గారితో ఎందుకు పడుకోలేదండి ఈయన? అంటే ఇక్కడికి వచ్చి చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి పడుకొని ఉండవలసిందండి, అన్నీ చూడవలసిందే. మేము చాలాసార్లు కేజీహెచ్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా వారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కాబట్టి కేజీహెచ్ మీద స్పెషల్ దృష్టి పెడుతుంది. ఓవరాల్గా మెడికల్ చూస్తే అధ్యక్ష వేకెన్సీస్ చాలా ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందాక సభ్యులు చెప్పినట్టుగా మనం రేట్ ఫిక్స్ చేసినప్పుడు కూడా ఆ రేటుకి ఎవరు కూడా డాక్టర్స్ కూడా రావడం లేదు. అది మెయిన్ ప్రాబ్లం ఉంది. చాలాసార్లు పర్మిషన్ ఇచ్చాము, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయమంటే స్పెషలిస్ట్ అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు అక్కడ పోతున్నారు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం లేదు అధ్యక్ష. అంచేత పారామెడికల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు పర్మిషన్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా కొన్నింటికి పర్మిషన్ ఇచ్చాం. ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అంచేత ఫైల్ ఒకటి ప్రాసెస్లో ఉంది. అంచేత ఫైల్ ప్రాసెస్ రాగానే అవి కూడా చర్యలు తీసుకుంటాం. ఇంచేతంటే రూరల్ హెల్త్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంచేత రూరల్తో సంబంధించినంత వరకు కూడా మనకి చాలా సమస్యలు ఉన్నాయి. పిఎస్సీలో డాక్టర్స్ లేరు చాలా చోట్ల, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ లేరు. వీళ్ళంతా కూడా రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ప్రభుత్వం కూడా ఎక్కడైతే అవసరమో అక్కడ పర్మనెంట్ పోస్టులు చేస్తున్నాము, లేదంటే కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు చేస్తున్నాము, కొన్ని అవుట్ సోర్సింగ్ చేస్తున్నాము. చేత ఏదేమైనప్పుడు కూడా రూరల్ హెల్త్ బాగుపడాలి, అదేవిధంగా అర్బన్ సెంటర్స్లో కూడా హెల్త్ కండిషన్స్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది అధ్యక్ష. త్వరలోనే ఈ పోస్టులు కూడా చాలా ఫిలప్ చేయడానికి చూస్తున్నాం. అదేవిధంగా మొన్న నేను సెక్రటరీ వాళ్ళతో డిస్కస్ చేశాం. ఏదైతే స్పెషలిస్ట్ రావడం లేదో కావాలంటే వాళ్ళకి ఇంకా శాలరీస్ పెంచే విధంగా, వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా కూడా పరిశీలించి ఫైల్స్ కూడా పంపించమన్నాం. చేత అన్ని చోట్ల కూడా డాక్టర్స్ ఉండే విధంగా, అన్ని చోట్ల పారామెడికల్ స్టాఫ్ ఉండే విధంగా వీలైనంత వరకు కూడా ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుంటుంది. శివాజీ గారు అడిగిన దానికి ఆన్సర్ రాలేదు. మేము టాబ్లెట్ సిటీ ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి అడిగాను, హామీ ఇచ్చారు, చూశారు. అక్కడ దాదాపుగా 60,000 జనాభా కనీస ప్రాథమిక సౌకర్యాలు లేవని చెప్పాను. దాని మీద ఆన్సర్ రాలేదు సార్. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారని చెప్పారు. బహుశా ఫైల్ని కూడా ప్రాసెస్లో ఉంటాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనక్కిపోదు. శివాజీ గారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వైద్య రంగంలో వచ్చాయని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలందరూ గుర్తించారు. అత్యంత ఆధునికమైన పరికరాలు అందిస్తున్నాం అధ్యక్ష. స్వతహాగా మీరు వైద్యులు మీ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఎంతవరకు అవకాశం ఉంటుందో చట్టపరంగా అనేది ఆలోచించవలసిందిగా కోరుతూ, సార్ అత్యంత ఆధునికమైన పరికరాలు ఇచ్చిన దగ్గర దానికి సంబంధించిన వాడడానికి వైద్యులు లేరు అధ్యక్ష. నేను పలాస వైద్య హాస్పిటల్లో సార్ ఇంక్యుబులేటర్ ఇవ్వడం జరిగిందండి. అది దేనికి వాడతారో తెలుసు, పసిపిల్లలు ముందుగా పుట్టినప్పుడు పెట్టడానికి. అయితే అక్కడ పసిపిల్లల వైద్యుడు లేడు అధ్యక్ష. అలాగే మనం ఎముకల డాక్టర్లు కూడా అక్కడ లేరు. దాన్ని వాడడానికి అవసరమైన అత్యంత ఆధునికమైన పరికరాలు ఇచ్చాం. అది ఇప్పుడు ఇచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఆ పరికరాలు అలాగే వాడకుండా ఉన్నాయి. అంటే మనం సప్లై చేస్తున్న ఆధునిక పరికరాలు ఎక్కడైతే స్పెషాలిటీలు ఉన్నాయో అక్కడ ఇచ్చేటట్టుగా, స్పెషాలిటీ అవసరాన్ని కూడా మనం గుర్తించాలి అధ్యక్ష. పలాస అనేది నేషనల్ హైవే, ఇటు రైల్వే స్టేషన్ జంక్షన్ ఉన్నది, అక్కడ ఎముకల వైద్యుడు కావాలి. అదేవిధంగా ఇప్పుడు మా సహచరులు చెప్పినట్టుగా ఎక్కువ ప్రసవాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది అత్యంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఎక్కువ ఎక్కడ ప్రసవాలు జరుగుతున్నాయో అక్కడ పసిపిల్లల వైద్య నిపుణులు కూడా ఉండవలసిన అవసరాన్ని మరి ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష. శ్రావణ్ కుమార్ గారు. సార్, సాంకేతిక సిబ్బంది పారామెడికల్ స్టాఫ్ లేని మాట వాస్తవం అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో కూడా ఉన్నారు. నా నియోజకవర్గంలో 2 ముఖ్యమైన సమస్యలు ప్రైమరీ హెల్త్ సంబంధించి ఉన్నాయి అధ్యక్ష. ఒకటి మందపాడు గ్రామం, మేడికొండూరు మండలంలో కొత్త హాస్పిటల్ కట్టారు. అందులో పారామెడికల్ సిబ్బంది లేక అందులోకి షిఫ్ట్ కాకుండా
వర్క్ చేయలేకపోతా ఉన్నారు. అది ఒకటి అధ్యక్ష. గత 4 సంవత్సరాల నుంచి మరొక సమస్య నేను చెప్తా ఉన్నాను, డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఏమంటే పొన్నికల్లు అని గ్రామం ఉంది తాడికొండ మండలంలో. పొన్నికల్లు గ్రామంలో పిఎస్సి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డాక్టర్లను పోస్ట్ చేస్తూ ఉన్నారు, సిబ్బందిని కూడా ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. మరి ఓపీ కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అయితే ఏమైందంటే డీడీఓ కోడ్ లేక, అంటే ట్రెజరీ కోడ్ లేక వాళ్ళు శాలరీలు డ్రా చేయడానికి గురించి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు వేరే పిఎస్సికి వెళ్ళి శాలరీలు తెచ్చుకోవాలి, లేకపోతే ఏదైనా అవసరమైతే అక్కడ పోవాల్సి వస్తూ ఉంది. నేను అనేక సార్లు డిపార్ట్మెంట్ దృష్టికి, అప్పటి మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఇంతవరకు దాని మీద ఒక పరిష్కారం రాలేదు అధ్యక్ష. అది ఇమీడియట్గా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాధాకృష్ణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా గత 4 సంవత్సరాల్లోనూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వలన ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది అధ్యక్ష. అయితే పిహెచ్సిలు కానీ సిఎస్సిల్లో కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు సిహెచ్సి ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంలో మంచిలి గ్రామంలో. ఆ సిహెచ్సిలో దాతల సహకారంతో అది స్థల సేకరణ చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యంగా అక్కడ సిబ్బంది కొరత వలన అది పిహెచ్సి స్థాయికి తగ్గించి ఈరోజు అక్కడ పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలు అందించలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ డెంటిస్ట్ ఉన్నారు అధ్యక్ష, కానీ డెంటల్ ఎక్విప్మెంట్ పూర్తిగా లేదు, అందుబాటులో లేదు అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. సిబ్బంది కొరతతో పాటుగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అత్తిలి గ్రామంలో కొత్త పిహెచ్సి బిల్డింగ్ నిర్మించారు అధ్యక్ష, కానీ అక్కడ ఫర్నిచర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఎక్విప్మెంట్ కానీ ప్రొవైడ్ చేయలేకపోవడం వలన దానిలోకి మూవ్ అవ్వలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే తణుకుపట్నంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కూడా 50 బెడెడ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది అధ్యక్ష. కానీ నిధులు కేటాయించినప్పుడు దానిలో ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్ కానీ కేటాయింపు జరగనందున వలన ఈరోజు ఏపీఎంఐడిసి ఎండీ గారితో మాట్లాడినప్పటికీ కూడా దానికి నిధులు లేకపోవడం వలన దాన్ని ఉపయోగకరంలోకి తీసుకురాలేకపోతున్నాం అధ్యక్ష. ఈ విధంగా 6 నెలల నుంచి అది ఖాళీగా ఉండే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా నిధులు కేటాయించి ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రజలకి నమ్మకం పెరగడంతో పాటు అక్కడ ఓపీలు కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈరోజు మా విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి కానీ అనకాపల్లి ఆసుపత్రి కానీ కాయకల్పలో ప్రథమ స్థానంలో రావడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే సర్వీసెస్ అన్నీ బాగా అందుతున్నాయి, పారామెడికల్ సిబ్బంది కొరత ఉన్నదని మరి గౌరవ సభ్యులు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ అధ్యక్ష. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని చాలా చక్కగా ట్రీట్మెంట్లు అన్నీ జరిగి మొన్న డెంగ్యూ కేసులు సస్పెక్టెడ్ వస్తే కూడా వాళ్ళని నార్మల్ స్టేజ్ తీసుకుని వచ్చి పూర్తిగా రికవరీ చేసి పంపించే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే మరి విజయనగరం పట్టణంలోని 4 చోట్ల పిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. మరి మొన్న గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా 25వ వార్డు పిహెచ్సిని మేము ప్రజలతో పాటు సందర్శించేటప్పుడు అక్కడ కనీసం అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. అందులోని ఈసీసీలు అవి లేకపోయాయి, కానీ కనీసం థర్మామీటర్ కూడా ఇప్పుడు ఏదైతే ఫీవర్స్ వస్తాయేమో అని చెప్పి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకునే టైంలో థర్మామీటర్ కూడా లేకుండా వాళ్ళ దగ్గర సర్వీసెస్ లేకుండా కేవలం మామూలు ఓపీ చూసేసి వాళ్ళని మందులు కూడా బయటను కొనుక్కోమని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అధ్యక్ష. నేను వెంటనే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా గతంలోని ఇక్కడ ఎక్విప్మెంట్ అది లేదు, ఇక్కడ డాక్టర్స్ కూడా చూడాల్సింది ఉంది అనేది రాసి పెట్టినప్పటికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు అయితే బాగానే చేస్తున్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడంలోని ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలా ఉండే చోట్ల సత్వరమే చర్యలు తీసుకొని ప్రజలకి సర్వీసెస్ అందించాల్సిందిగా మరి మీ ద్వారా కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు, ప్రభుత్వానికి అన్ని శాఖలు అన్ని వర్గాలు ముఖ్యమైనటువంటివి, కానీ వాటిల్లో విద్యా వైద్యం అనేవి అతి ముఖ్యమైనటువంటివి. వైద్య సేవలు చూస్తే ఇంత ముందు కంటే మెరుగైనటువంటివి అందుతున్నాయి, కానీ చాలా లోపాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అది డాక్టర్స్ వల్ల కానీ, పారామెడికల్ సిబ్బందిలో కానీ, పరికరాల్లో కానీ, మందుల్లో కానీ, లేకపోతే సీనియర్ అధికారుల మధ్య అవగాహన లోపం కావచ్చు, కొంతమంది అనవసర జోక్యం కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటి సరి చేయకపోతే మనకి అవార్డులు చాలా వస్తున్నాయి. అవార్డులతో పాటు ప్రజల అవార్డు కూడా కావాలి.
వాటిని చాలా సీరియస్గా తీసుకోకపోతే ఇవాళ ట్రైబల్ ఏరియాస్లో అనేక సమస్యలు ఉన్నాయి, అంటువ్యాధులు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకా కొద్దిగా జోక్యం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. గౌరవ సభ్యులు ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాడు ఉన్నారు అన్నమాట. వీ అండర్స్టాండ్ దేర్ కన్సర్న్ ఫర్ ది ప్రాబ్లం. కాబట్టి సీరియస్గా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మినిస్టర్ గారు, హౌస్ ఏదైతే ఫీలింగ్ ఉందో తప్పకుండా అవన్నీ కూడా అటెండ్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అధ్యక్ష. చాలామంది ఇండివిజువల్ కేసెస్ గురించి చెప్పారు. ఇండివిజువల్ కేసెస్ మాకు పాస్ ఆన్ చేస్తే వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. జనరల్గా చూస్తే ఇప్పటికి అధ్యక్ష దాదాపు సివిల్ అసిస్టెంట్ సర్జరీస్ 782కి ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయ్యింది అధ్యక్ష. స్టాఫ్ నర్సెస్ 523 రిక్రూట్మెంట్ అయింది. స్పెషలిస్ట్ కూడా 231 రిక్రూట్మెంట్ అయింది. ఈ స్పెషలిస్ట్కి సంబంధించిన వరకు ఇందాక నేను చెప్పాను, వీళ్ళు కొద్దిగా జాయిన్ అవ్వడం లేదు. అయినప్పుడు కూడా మనం రివైజ్ చేయాలి స్కేల్ అనేటువంటి దాని మీద ఒకటి ఆలోచిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది. దాదాపు 2000 పోస్టుల పైన ఈనాడు ప్రాసెస్ జరుగుతుంది. 2000 పైన ప్రాసెస్ అయిన తర్వాత వీలైనంత త్వరలో ఎక్కువ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఇచ్చిన లూప్ లైన్లో తీసుకెళ్ళిపోయారు అధ్యక్ష. డాక్టర్స్ లేరని చెప్పట్లేదు అధ్యక్ష. కేజీహెచ్లో డాక్టర్స్ ఉన్నారు. స్టాఫ్ నర్సెస్ని తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అధ్యక్ష? కేవలం ఒక 10 కోట్ల రూపాయలు పెట్టుకుంటే సంవత్సరానికి సరిపడి డబ్బు అధ్యక్ష. అది అంతకంటే ఎక్కువ కూడా అవ్వదు అధ్యక్ష. దాన్ని సీరియస్నెస్ లేదు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి దాని మీద సీరియస్నెస్ పెడితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. నేనేదో విమర్శిస్తున్నాను మాత్రం మీరు అనుకోవద్దు అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా అది పెద్ద అమౌంట్ కూడా కాదు అధ్యక్ష. దొరకకపోవడం అనేది ఉండదు. డాక్టర్స్ గురించి కాదు అధ్యక్ష. ఈశ్వరి ఏందా మాట్లాడుతున్నారు? మేము ఉన్నదే ఒకే ఒక ప్రతిపక్షము, మళ్ళీ దాంట్లో అబ్జెక్షన్స్. మీరే మాట్లాడుకోండి, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము. మీరు మాట్లాడుకోవద్దు ప్లీజ్. రాజు గారు దయచేసి కూర్చోండి. ఓకే, మీరు మాట్లాడారు కదా, ప్లీజ్. లేదు, మాట్లాడారు కదా మీరు, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. దట్స్ రైట్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పిహెచ్సిలు సిఎస్సిల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే ఆరోగ్య కేంద్రాల్లో ఈ డయాలసిస్ సెంటర్స్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అలాగే అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి అధ్యక్ష. ఈ సందర్భంలో తమ ద్వారా చిన్న ఒక సూచన చేయాలనుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో ఈ పిహెచ్సిలో సిఎస్సిలో మా గిరిజన డాక్టర్లే చాలామంది స్టడీస్ అయిపోయిన తర్వాత అవుట్సోర్సింగ్లో చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి వారిని పర్మనెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. రైట్ మినిస్టర్ గారు, ప్లీజ్ మినిస్టర్ గారు, డిస్కస్ ఎట్ లెంగ్త్. అధ్యక్ష, 3 జిల్లాల్లో కూడా కేజీహెచ్ హాస్పిటల్ చాలా ప్రముఖమైనటువంటి హాస్పిటల్ అధ్యక్ష. దాంట్లో ఏది లోటు లేకుండా చూసేటువంటి బాధ్యత ఆల్రెడీ చేస్తున్నారు. ఇది ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ మనీ అధ్యక్ష. 5 కోట్ల 10 కోట్ల అనేది కాదు. కాకపోతే ప్రభుత్వానికి కొన్ని రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ చేయాలని, కొన్ని రకాల ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద, డాక్టర్స్ అయితే వీలైనంత వరకు కూడా పర్మనెంట్ చేయాలనేటువంటిది ఒక పాలసీ పెట్టుకున్నారు. అంచేత ఇవన్నీ కూడా కేజీహెచ్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా చూస్తాం. 3 జిల్లాలకు సంబంధించినటువంటి హిస్టారికల్ హాస్పిటల్ అధ్యక్ష. అంచేత దాంట్లో మంత్రిగా ఎమ్మెల్యే గారికి ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. వారికి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే నేను కన్సర్న్ వాళ్ళకి అన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఫుల్ ప్లెడ్జెడ్గా ఉండేటట్టుగా చూస్తాం అధ్యక్ష. రెండోది వచ్చేటప్పటికి ఈ పర్మనెంట్ చేయడం అనేటువంటిది దానికి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్గా. ఇవన్నీ కూడా జిఓఎం ఎగ్జామిన్ చేస్తుంది అధ్యక్ష. జిఓఎం ముందు ఈ ఇష్యూ కూడా తీసుకెళ్ళి